అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కోనసీమ జిల్లా సఖినేటిపల్లె మండలంలోని అంతర్వేది అనే ఆలయం ఉంది. ఈ ఆలయం బంగాళాఖాతం, గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే ప్రదేశంలో ఉంది. ఇది శాలివాహన శక సంవత్సరంలో క్రీశకం 1823లో అగ్ని కుల క్షత్రియులు కొప్పనాతి కృష్ణమ్మ వర్మ గారిచే నిర్మించబడింది. అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది తూర్పు తీరంలోని అత్యంత అంతర్గత భాగంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం 7 గొప్ప ఋషుల్లో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఈ నదిని తీసుకువచ్చాడని చెప్తారు. అంతర్వేది నిజానికి వశిష్ఠ నదికి సమీపంలో ఉన్న చిన్న గ్రామం. ఇది నర్సాపూర్కు అతి సమీపంలో ఉంది. ఈ ప్రదేశం దాని ప్రత్యేక అరుదైన కారణంగా సంవత్సరం పొడవునా ప్రపంచం నుండి ప్రజలను ఆకర్షిస్తోంది. శక్తివంతమైన బంగాళాఖాతం, గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ఠ నది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం, నది సంగమించే ప్రదేశాన్ని సప్త సాగర సంగమ ప్రదేశం అని అంటారు. దీనిని స్థానికులు అన్నా చెల్లి గట్టు అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో నీరు ఆశ్చర్యంగా సముద్రపు నీటిలా కాకుండా తీపిగా చల్లగా ఉంటుంది. అందుకే దీనిని అనేక మంది భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. భారతదేశంలో 7 పవిత్ర స్నాన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశం వాటిలో ఒకటి. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం, త్రేతాయుగం ఘట్టం ఇక్కడ జరిగిందని నమ్ముతారు. భక్తులు ముఖ్యంగా పాల్గొన మాసం జనవరిలోను, మార్చిలోను జరిగే డోలే పౌర్ణమి వేడుకల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి వస్తారు. ఆ సమయంలో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పూజిస్తారు. ఈ ఆలయం భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుందని, అందుకే దీనిని ముక్తి క్షేత్రం అని కూడా అంటారు.